2025 సంవత్సరానికి భరతవాక్యం పలికి 2026 సంవత్సరంలోకి నాంది పలుకుతున్న సందర్భంగా న్యూ ఇయర్ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించుకోవడానికి అందరూ ప్రజలు కూడా ఆసక్తి చూపుతారు. కాబట్టి అవన్నీ కూడా పోలీసులకు నియమావళికి ఆటంకం కలిగిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రధానంగా సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఇప్పుడు న్యూ ఇయర్ వేడుకలు వస్తున్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రజలకు ఏం చెప్తారు సార్? ముఖ్యంగా 2025 సంవత్సరం చివరి వర్కింగ్ డే మరియు 2026 సంవత్సరం రాబో నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలందరికీ సిద్దిపేట ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, ముఖ్యంగా న్యూ ఇయర్ సందర్భంగా గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్నాము, పార్టీలు రకరకాల ప్రోగ్రాంలతో ప్రజలు సంతోషంగా గడపాలనుకుంటారు, గడపాలి కూడా. కానీ ఆ సంతోషం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనము ఇంకా నూతన సంవత్సరంని ఇంకా ఎక్కువ ఆనందంగా జరుపుకోవచ్చు. ప్రధానంగా గమనిస్తే ఈ యొక్క న్యూ ఇయర్ పేరుతోటి అక్కడక్కడ బాగా డ్రింక్ చేసి 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ బండ్లు నడపడము అనేది పూర్తిగా నిషేధించాలి. మరియు పోలీస్ తరపున కూడా పూర్తి చెకింగ్స్ పెడుతున్నాము. సిద్దిపేట టౌనే కాదు, సిద్దిపేట చుట్టుపక్కల ఉన్న అన్ని జిల్లా మొత్తం కూడా గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మేరకు స్పెషల్ చెకింగ్స్ సాయంత్రం 9 గంటల నుండి తెల్లవారుజామున 3 గంటల వరకు స్పెషల్ చెకింగ్స్ జరుగుతున్నాయి. దయచేసి ఎవరు కూడా తాగి నడపవద్దని పోలీస్ తరపున విజ్ఞప్తి చేస్తున్నాము. మరియు సిద్దిపేట పట్టణమే కాకుండా చుట్టుపక్కల గ్రామాలు మరియు ఆ గ్రామాలు మండలాల్లో ఉన్నటువంటి ప్రైవేట్ ఫామ్ హౌజెస్ ఎవరైనా ఉంటే అక్కడ ఏమైనా ప్రోగ్రాం చేయదలుచుకుంటే మీ కుటుంబ సభ్యులు మీ బంధువులతో పాటు గడిపితే ప్రాబ్లం లేదు. కానీ కమర్షియల్గా అట్లాంటి ఫామ్ హౌస్ని ఏదైనా ఈవెంట్ కోసం ఉపయోగించినట్టయితే, ఏదైనా సపరేట్ ఫంక్షన్స్ మాదిరిగా ఏర్పాటు చేసుకోవాల్సినట్టయితే మీరందరూ తప్పక అసిస్టెంట్ కమిషనర్ సిద్దిపేట నా వద్ద నుండి సిద్దిపేట పరిధి వరకు సిద్దిపేట డివిజన్ వరకు పర్మిషన్ తీసుకోవాలని ఈ యొక్క మీడియా ద్వారా చెప్పడమైనది. మరియు న్యూ ఇయర్ సందర్భంగా అందరూ కూడా మనము ఫస్ట్ డేనే చాలా ప్రశాంతంగా సంతోషంగా ఉండాలంటే ఆ యొక్క 31st నైట్ని మనము అందరితో పాటు కుటుంబ సభ్యులు బంధువులు ఫ్రెండ్స్తో పాటు హ్యాపీగా గడుపుతూ అనవసరమైన వివాదాలు, కొత్త రోజే ఒక ఇన్సిడెంట్ జరిగి తాగిన మైకంలో బండి నడుపుతూ కింద పడడము, తాగిన మైకంలో మీ బస్తీలో మీ గొడవలు పక్కింటి వాళ్ళతోనో నైబర్స్ తోటి గొడవ పడడము, ఏవైనా అవాంఛనీయ సంఘటన జరిగి ఆ సంవత్సరం మొత్తం ఒక చిన్న ఇన్సిడెంట్ ద్వారా బాధపడే బదులు వీలైనంత వరకు మీ కుటుంబ సభ్యులతోటి, వీలైనంత వరకు మీ దగ్గర మిత్రులతోటి ఇంటి లోపలనే ఉండి ఒక ప్రిమిసిస్ లోపలనే ఉండి సెలబ్రేట్ చేసుకోవాలని, మరియు లేట్ అవర్స్ అయినట్టయితే అక్కడే ఉండాలని, దయచేసి ఎవరు కూడా 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ ఎటువంటి వాహనాన్ని కానీ నడపొద్దని ఈ విధంగా తెలియజేయడమైనది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నారు, ఎన్నో కేసులు నమోదవుతున్నాయి. అంటే రెండవసారి కేసులు నమోదు చేస్తే జైలుకే వెళ్తారని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. ఆ విషయంలో ప్రజలకు ఎట్లా విజ్ఞప్తి చేస్తారు? ప్రధానంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో చట్టాల ప్రకారము, ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్న చట్టాల ప్రకారం డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే, మొదటిసారి పట్టుబడితే 10,000 రూపాయల జరిమానా ఉన్నది. అవి గౌరవ కోర్టుల ద్వారా మనము ఇంప్లిమెంట్ చేస్తున్నాము. మరియు రెండవసారి పట్టుబడితే 15,000 రూపాయలు ఫైను మరియు జైలు కూడా ఉంది. మరియు కోర్టులో ఇట్లాంటి కేసులలో పట్టుబడి ఫైన్ కానీ జైలుకు కానీ పోయిన పక్షంలో మీరు భవిష్యత్తులో ముఖ్యంగా యువత, ఈవెన్ ప్రైవేట్ జాబ్స్, గవర్నమెంట్ జాబ్సే కాదు ప్రైవేట్ జాబ్స్ కూడా ఈరోజు పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అడుగుతున్నాయి. ప్రైవేట్ కంపెనీలు సెక్యూరిటీ గార్డ్ జాబ్లకు లాంటివి కూడా మనకి ఈరోజు పోలీస్ క్లియరెన్స్, మీ సంబంధిత పోలీస్ స్టేషన్ నుండి క్లియరెన్స్ సర్టిఫికేట్ అడుగుతున్నాయి. అట్లాంటి క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇచ్చే క్రమంలో మీరు కనుక ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ లాంటి కేసులలో పట్టుబడి కోర్టులలో మీరు ఫైన్ కానీ జైలుకు పోవడం కానీ జరిగితే ఆ యొక్క వచ్చే జాబ్ ఆపర్చునిటీ అవకాశాన్ని కూడా మీరు కోల్పోతారు. పోలీస్ సర్టిఫికేట్ ఇవ్వడం జరగదు, ఆ అవకాశం కోల్పోతారని ఈ విధంగా తెలియజేయడమైనది. అంటే యువత మధ్యలో రాత్రి సమయంలో 12 తర్వాత ఒక స్పీడ్గా డ్రైవ్ చేస్తూ చాలా ప్రమాదాలు కూడా గతంలో చూసాం. కానీ ఈరోజు యువతకు ఏం సందేశం ఇస్తారు సార్? యువతకి, ముఖ్యంగా సిద్దిపేట యువతకి ఈ యొక్క న్యూ ఇయర్ సందర్భంగా రాత్రిపూట మీరు ఏదైతే సెలబ్రేట్ చేసుకునే నూతన సంవత్సరం సెలబ్రేట్ చేసుకునే భాగంగా మీరు వెహికల్స్ నడుపుతూ అతివేగంగా స్పీడ్గా నడిపి మీరు ప్రమాదపడొద్దు, ఇంకొకరిని ఇతరులకు ప్రమాదం కలిగించొద్దు.
ఎమర్జెన్సీ అత్యవసరం అనుకుంటేనే బయటికి రండి. అదర్వైజ్ మీ ఇంట్లోనే మీరు సెలబ్రేట్ చేసుకోండి. మంచిగా మీ ఫ్రెండ్స్ తోటి, కుటుంబ సభ్యులతోటి సెలబ్రేట్ చేసుకోండి. ఒకవేళ బయటకు వచ్చిన డ్రింక్ చేసి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నడపకూడదు. బండి తాగకుండా నడిపినా కూడా కొద్దిగా స్లోగా నడపాలని మా యొక్క పోలీస్ తరఫున విజ్ఞప్తి. అంటే ఇది పరిస్థితి. విచ్చలవిడిగా తాగిన మైకంలో వాహనాలు నడిపితే ఖచ్చితంగా సిద్దిపేట పోలీసులు ఊరుకోరు. ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవడం మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, ఆర్టీవీ, సిద్దిపేట జిల్లా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.